హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇది మగ్గిన తర్వాత టమాటాలు ముక్కలు కోసుకొని అన్న వేయచ్చు. కొద్ది పండు అయితే రసం పిండుకొని అన్న వేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయిపోయే కర్రీ ఇది. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కొద్ది మూత పెట్టి మగ్గించుకుంటాను. అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పండుగలు వస్తేనే ఇంటి నిండా పనులు ఉంటాయి కదా, ఊడి ఫ్రెండ్స్. త్వరగా అయిపోయేది ఏదైనా ఉందంటే వంకాయ కర్రీ. స్టవ్ కూడా ఆపేసుకుంటాను. అన్నం అయిపోయింది. ఈ వంకాయలు కట్ చేసుకున్న ఉప్పు నీళ్ళలోనే టమాటాలు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా పండుకున్నాయి. నాటు టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. వీటికి చింతపండు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగున్నాయి. మనం రసం పిండుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. మనకు వంకాయ ముక్కలు తప్ప ఇంకేమీ కనపడవు. ఇంకోసారి కడిగి వేరే దాంట్లో వేసుకొని రసం తీసేసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని కడిగేసుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు పారబోసి పిండేస్తాను. కడిగేసి ఇలాగా 2 ముక్కలు చేశాను. ఎందుకంటే ఇలా చేయకపోతే ఏమవుతాయి అంటే ఈ పిండేటప్పుడు బట్టల మీద చిమ్ముతాయి ఫ్రెండ్స్. చూసారా, ఇలా పిండేసుకొని ఈ పిప్పు అయితే పక్కన పడేసుకుందాం. జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం. పిప్పు అంతా తీసేసా ఫ్రెండ్స్. వంకాయ చూసారా, చక్కగా మగ్గిపోయింది నూనెలో. ఇంక ఇలాగ కొబ్బరి పొడి వేసుకుంటే ఫ్రై అయిపోద్ది ఫ్రెండ్స్. కారం అయితే 3 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారం ఘాటుగా తినాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా జలుబులు చేసినట్టు ఉన్నాయి. అందుకే 2 స్పూన్లు వేస్తాను. మామూలుగా అయితే ఇవాళ 3 వేసాను. పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా జ్యూస్ పోసేద్దాం. ఈ పండు టమాటాలు ఇలా చేసి పోసుకుంటే టమాటా రసంకి కానీ కూరలకు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాటు టమాటాలు ఎక్కువ దొరకవు. దొరికినప్పుడు కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా జ్యూసీగా ఉంటే కూర చాలా బాగుంటుంది. కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్. మా అమ్మ ఎప్పుడు ఇలాగ జ్యూస్ తీసే పోసేది. అంటే ఏమైనా ఉంటే తోళ్ళు తొక్కలు ఎందుకమ్మా అని అనేది. చూసారా, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు పట్టలేదు. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. వంకాయ టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎంత ప్లెయిన్గా ఉందో చూడండి. వంకాయ తప్ప ఏమీ కనపట్టలేదు. ఇంతే ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.